రామ్ చరణ్ బుచ్చిబాబు ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేయాలని ఫిక్స్ అయిపోయారండి. ట్రైలర్ కట్ చూస్తే అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 3 నిమిషాల 7 సెకండ్ ట్రైలర్ లో చాలా అంటే చాలా ఎలిమెంట్స్ కవర్ చేశాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ క్యారెక్టర్ కానీ మూవీ స్టోరీని కానీ ఎక్కడ పూర్తిగా రివీల్ చేయలేదు. అయినా సరే సినిమా పైన క్యూరియాసిటీ అయితే తగ్గలేదు. పెద్ద క్యారెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే పీక్ లెవెల్ లో ఉన్నాయి. ట్రైలర్ లో గుళ్ళల్లో దేవుడు కాదు గ్రౌండ్ లో దేవుడు, మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు కానీ నేను పోరాడాను, ఈ డైలాగ్స్ అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ని గట్టిగా ఎలివేట్ చేశాయి. ఇంకో పక్క జగపతి బాబు క్యారెక్టర్ తో మనం అందరం ఒకే చోట పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి విలువ ఎక్కువ, మేమున్న చోట మనిషికి విలువ తక్కువ అనే డైలాగ్ తో సినిమాలో ఇంకో యాంగిల్ ఉందన్న విషయం కూడా బయటపడింది. ఈ ట్రైలర్ మొత్తం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు రామ్ చరణ్ పూర్తిగా పెద్ద పాత్రలో లీనమైపోయినట్టుగా కనిపించాడు. బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కావచ్చు, రఫ్ లుక్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నీ ఇప్పటి వరకు చూడని విధంగా ఉన్నాయి. చరణ్ కష్టం స్క్రీన్ పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ట్రైలర్ మొత్తంలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ మాత్రమే కొంచెం వీక్ అనిపించింది. గ్లామర్ తప్ప ఇంటెన్స్ గా లేదు. 90s 80s బ్యాక్ డ్రాప్ ను రీక్రియేట్ చేసిన విధానం ట్రైలర్ కి హైలైట్ అని చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ ను మరో మెట్టు పైకెక్కించింది. క్రికెటర్, రెజ్లర్, రన్నర్ ఇలా మల్టిపుల్ ఆటలు మిక్స్ చేసి పెద్ద క్యారెక్టర్ ను ఒక క్రాస్ ఓవర్ అథ్లెటిక్ గా డిజైన్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. ఈ ట్రైలర్ లో అక్కడక్కడ రంగస్థలం ఛాయలు కూడా కనిపించింది. మరి మీకేమనిపించింది? కామెంట్ చేసేయండి.